ప్రేమగల తండ్రి, మహోన్నతుడైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, రాత్రంతా కాపాడి మరొక నూతన దినాన్ని మా జీవితంలో అనుగ్రహించినందుకే వందనాలు. ఈ దినమంతటి కొరకై మాకు కావలసిన అనుదిన ఆహారమును మీరే మాకు ప్రసాదించండి. మాకు ఇచ్చిన రక్షణను బట్టి వందనాలు. యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు, నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. లోక బంగారము ధన ధాన్యాదులు ఒక్క చోటుంచిన నిన్ను తాకగలవా. జీవనదులన్నీయు సర్వసంద్రములు ఒక్కటయ్యగసిన నిన్ను తాకగలవా. నీల జాలి గల ప్రేమ గల దేవుడెవరు, నీవేగా మంచి దేవుడవు. నీల జాలి గల ప్రేమ గల దేవుడెవరు, నీవేగా మంచి దేవుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీలా పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. పలు వేదాలలో మత గ్రంథాలలో పాపమే సోకని పరిశుద్ధుడేడి, పాప పరిహారార్థం శిలువ మరణమంది తిరిగి లేచినట్టి దైవనరుడెవ్వరు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా పాప విమోచకుడవు. నీల పరిశుద్ధ దేవుడెవరున్నారయ్యా, నీవేగా పాప విమోచకుడవు. నీతో సమమెవరు, నీలా ప్రేమించేదెవరు, నీలా క్షమించేదెవరు యేసయ్యా. నీల పాపికై ప్రాణం పెట్టిన వారెవరు. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకే సిద్ధపరిచిన వాక్య భాగము యిర్మీయా గ్రంథము 30 అధ్యాయం 11 యెహోవాకు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను చెదరగొట్టినను జనములన్నిటిను నేను సమూల నాశనం చేసేదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే మాత్రమును నిర్దోషిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకు ఆయన ఇస్తున్న వాగ్దానము, నిన్ను రక్షించుటకు నీకు తోడై ఉన్నాను. ఆయన రక్షించు దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, రక్షించే దేవుడు. దేవుడు మనల్ని రక్షించాలంటే మనము ఏ విధంగా ఉండాలి అని మనం చూస్తే కీర్తనలు గ్రంథము 12వ అధ్యాయం, కీర్తనలు గ్రంథము 12వ అధ్యాయంలో మరి దేవుడిచ్చేటువంటి రక్షణ మనం పొందాలి అంటే ఆ రక్షణ విషయంలో మనం ఎలాగ ఉండాలి అని ఆలోచన చేస్తే మరి వాక్యం విధంగా చెప్తోంది, బాధపడు వారికి చేయబడిన బలాత్కారం బట్టి దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పటిలే లేచేదను. రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రక్షణను మనము కోరుకోవాలి. ఎవరైతే దేవుడిచ్చే రక్షణ పట్ల ఆసక్తి కలిగి ఉంటారో వారు రక్షించబడతారు. కాబట్టి రక్షణ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. కాబట్టి ఆసక్తి కలిగి ఉన్నప్పుడు నీవు రక్షించబడుదవు. దేవుని ఉగ్రత నుండి, నరకము నుండి మరి ప్రతి దినము కూడా నువ్వు రక్షించబడాలంటే ఆ రక్షణ విషయంలో నీకు ఆసక్తి ఉండాలి. రెండవదిగా కీర్తనల గ్రంథము 40 అధ్యాయం 16 నిన్ను వెతికి వారందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించుదురుగాక. నీ రక్షణను ప్రేమించువారు యెహోవా మహిమపరచబడునుగాక, నిత్యము చెప్పుకొందురుగాక. రక్షణను మనము ప్రేమించేవారు ఉండాలి. దేవుడిచ్చే రక్షణను ప్రేమించాలి. రక్షణ ఉచితం.
ఆ ఉచితమైన రక్షణ మరి మనం ప్రేమించే వారికి ఉండాలి. ఎవరైతే మనం ఎప్పుడైతే రక్షణ ప్రేమిస్తామో మనము రక్షించబడతాం. తర్వాత ఇంకా మనము ఆ రక్షణ పొందాలి అంటే కీర్తనలు 42వ అధ్యాయము 5వ వచనములో, నా ప్రాణమా ఎలా నువ్వు కృంగి ఉన్నావు, నాలో నీవేలా తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణించుము, ఆయనే నా రక్షణకర్త అనియు నా దేవుడనియు చెప్పుకొని చింకను నేను ఆయన స్తుతించెదను. నిరీక్షణ కలిగి ఉండాలి రక్షణ విషయంలో, నిరీక్షణ. కాబట్టి దేవుడు మనల్ని రక్షించడానికే ఈ లోకానికి వచ్చారు. కాబట్టి ఆయన నరకము నుండి దైవోగ్రతలను మనం రక్షిస్తాడు. కాబట్టి ఆ రక్షణ మనం ఉచితముగా దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి యుగయుగాలుండే రక్షణ, మరి వాడబారని రక్షణ, తరతరముల నుండి రక్షణ. ఈ రక్షణ కొరకే యేసయ్య తన ప్రాణమంతా ఇచ్చారు. రక్షణ ఉచితం. అది భూమి మీద ఉండగానే మనం రక్షించబడాలి. మన ఆత్మను శుద్ధి చేసుకోవాలి. మరి ఇది వాస్తవమైన విషయం. కాబట్టి చనిపోతున్నవాడు, కాళ్ళు కొట్టుకుపోతున్నవాడు రక్షించడానికి కేకలేస్తాడు. కేకలేసినప్పుడే ఎవరైనా రక్షించగలరు. అలాగే నీవు కూడా రక్షణ కొరకే యేసయ్యను ఒక పిలుపును పిలిస్తే ఆయనని రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి రక్షణ విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి. రక్షణ విషయంలో ప్రేమ కలిగి ఉండాలి. రక్షణ విషయంలో నిరీక్షణ కలిగి ఉండాలి. ఆ విధంగా దేవుడు మనల్ని రక్షించునుగాక. ప్రేమగల ప్రభువా, దయగల నాయన, రక్షణ కొరకే ఈ లోకానికి రక్షించే దేవుడుగా వచ్చారు. రక్షణ మాకు ఉచితంగా ఇచ్చారు. ఆ రక్షణ పొందడానికి మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, గ్రామ ప్రజలందరినీ సిద్ధపరచండి నాయన. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. మీరే దర్శించండి నాయన. ఇదిగో తండ్రి, రోగులను స్వస్థపరచండి. మరి తండ్రి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళు, హాస్టల్లో ఉన్న మరి పిల్లలు, చదువుకున్న పిల్లలు తోడుగా ఉండండి. ఎగ్జామ్స్ గారు సిద్ధపడుతున్న వారు సహాయం, దూరదేశంలో ఉన్న వాళ్ళని కాపాడండి. ఇజ్రాయేల్ మరి యుద్ధాలు ఆపండి. క్షేమంగా బిడ్డలందరినీ కాపాడండి. ఏ కీళ్ళు లేకుండా సహాయం చేయండి. ఈ రోజంతా మీరే మమ్మల్ని నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఈ రోజంతా మనకు తోడేయండి, కాపాడును గాక. ఆమేన్.